ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం శృంగవరప్పాడు గ్రామంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. మాజీ సర్పంచ్ ఘంటసాల ఆంజనేయులు కుటుంబాన్ని గ్రామ పెద్దలు వెలివేశారు. ఆ కుటుంబానికి ఎవరూ సహాయం చేయకూడదని, వారింట్లో జరిగే శుభకార్యాలకు వెళ్లకూడదని, గ్రామంలో ఉన్న కిరాణా షాపుల్లో కూడా వారికి సరుకులు ఇవ్వకూడదని గ్రామ పెద్దలు తీర్పు ఇచ్చారు. జగన్నాథం గారు మరి ఎలక్షన్ పోటీ పడ్డాం. దానికి ఆయన గెలిచారు. గెలిచిన కాడి నుంచి నామినేషన్ వేసాడన్న ఖర్చుతో అప్పటి నుంచి చెరువులు అందే గాని, మా ఇంటి అందే గాని అనేక రకాల ఇబ్బంది పెట్టి నా ఇల్లు బాత్రూమ్లతో సహా కొట్టేశారు. అయితే మేము అప్పు అయిపోయి మరి బికేఎం నాని గారికి మేము మేతల నిమిత్తం రిజిస్ట్రేషన్ చేసామండి. దాని నిమిత్తం నీకు సంబంధం లేదు, ఆ నాని గారిదే కాబట్టి నాని గారిదే చూసుకుంటాడు అని దారుణంగా కొట్టేశారు. బాత్రూమ్లు కూడా లేకుండా. అప్పుడు మేము ఏం చేసామంటే అవకాశం లేక కోట్లంగా ఒక ఇల్లు అద్దెకి తీసుకుని ఇక్కడ చెరువు చేసుకుంటున్నానండి. ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత నాని గారు కేసు పెట్టారంట. పెట్టిన దానికి మమ్మల్ని పిలిచి అడిగారు, ఏమంటే మాకు సంబంధం లేదు, ఆ రోజునే మేము వదిలేసామండి ఆ ఇల్లు నాన్నగారి దాన్ని మేము చెప్పడం జరిగింది. దానికి మేమే పెట్టించామని మాకు ఇబ్బంది పెట్టి ఇవాళ వెలివేశారండి. మాకు అంటే మాతో ఎవరితో మాట్లాడకూడదంట, ఎవరు మాట్లాడకూడదంట, మాకు కూలీలు ఎవరు రాకూడదంట, కొట్లుగాడ ఖర్చులు ఇవ్వకూడదంట, ఎటువంటి సహకారం మాకు చేయకూడదంట, చేస్తే వాళ్ళకి పిలిచి తప్పేస్తారంట అని ఒక ఇద్దరు మనుషుల్ని ఇంటింటికి తిప్పి చెప్పించారండి. కాబట్టి మీరు మాకు గవర్నమెంట్ వారు న్యాయం చేయమని మేము హృదయపూర్వక నమస్కారం చేస్తాం.